మేడారం మహాజాతర ఇవాల్టితో ముగియనుంది. జాతర చివరి రోజు భక్తులు పోటెత్తారు. సాయంత్రం వరకు గద్దెలపై అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు సమ్మక్క సారలమ్మ. నలుగురు వనదేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తుండటంతో భక్తజనం తరిస్తోంది. నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు భక్తులు. మహిళలు ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. పసుపు, కుంకుమలు, చీర, సారెలు పెట్టి అమ్మవార్లను కొలుచుకుంటున్నారు. చల్లంగా చూడమ్మా, మల్ల రెండేళ్లకు మళ్లీ వస్తామంటూ వేడుకుంటున్నారు. భారీ రద్దీతో వనమంతా ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారింది. మూడు రోజులుగా జాతరలో పాల్గొన్న జనం మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర వైభవంగా ముగియనుంది. మేడారంలో భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, చివరి రోజు జాతరలో రష్ ఎలా ఉంది? సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు వనదేవతలను దర్శించుకునేందుకు నిన్నటి నుంచి కూడా భక్తజనం పోటెత్తారు. మనం చూడొచ్చు, మహామేడారం జాతర ప్రాంగణం మొత్తం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న లక్షల్లో భక్తులు వచ్చారు. నిన్న రాష్ట్ర గవర్నర్ కావచ్చు, దాంతోపాటు మంత్రులు, విఐపీలు చాలా వరకు కూడా నిన్న మనం చూసాం. ఈ రోజు సాధారణ భక్తులతోటి రెండు గద్దెల నిండా కూడా మనం రెండు వైపులా కూడా చూడొచ్చు. భక్తులు లక్షల్లో వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. 4 రోజుల పాటు ఘనంగా మహామేడారం జాతర కొనసాగింది. ఈ రోజుతో వనదేవతలు వనప్రవేశంతో ఈ మహాజాతర పరిసమాప్తం కానుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటల తర్వాత గిరిజన పూజారులు సాంప్రదాయ పద్ధతిలో పూజారులు కావచ్చు గద్దెలను శుభ్రం చేసిన అనంతరం అమ్మవార్లను వనప్రవేశం చేయనున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి మనం చూడొచ్చు, భక్తుల రద్దీ అయితే సాధారణ క్యూ లైన్లు కావచ్చు, విఐపి దర్శనాలకు భారీగా అయితే తరలి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. నిన్న కిక్కిరిసిన క్యూ లైన్లు చూసాం. ఈ రోజు కొంత సాధారణ భక్తులు వచ్చే క్యూ లైన్లో కొంత ఫ్రీగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మహామేడారం జాతరకు ఇటు మనకు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా జనసంద్రోహంగా మారింది. మరొక నిన్నటి నుంచి కూడా కొంత తిరుగు ప్రయాణం అవుతున్న వారి సంఖ్య కూడా పెరగడంతో మనకు మేడారం ప్రధాన రహదారిలో కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కంటిన్యూస్ గా భక్తులను ఎప్పటికప్పుడు దర్శనాలకు పంపిస్తున్నారు. ఇటు పోలీసు బందోబస్తు కావచ్చు, ఆలయ నిర్వాహకులు, దాంతోపాటు అధికారులు కూడా మొత్తం గద్దెల చుట్టూ ఎక్కడికక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు. నిన్నటి నుంచి కావచ్చు, ఒక్క రోజులో దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇటు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజులను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. దాదాపు మనకు రెండు వైపులా కూడా సాధారణ భక్తులకు సంబంధించిన క్యూ లైన్లు 4 ఏర్పాటు చేశారు. 4 క్యూ లైన్లలో ప్రస్తుతం ఒక 2 క్యూ లైన్లలో మాత్రమే మనకు భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. దాదాపు ఈ 28 తారీఖు మొదలైన మహామేడారం జాతర ఇప్పటి వరకు 1 కోటికి పైగా భక్తులు దర్శనాలు చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ రోజు మరికొంతమంది లక్షల్లో భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకునే అవకాశం ఉండడంతో ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నడుమ ఇటు భక్తులను అయితే అనుమతిస్తున్నారు. ముఖ్యంగా అమ్మవార్లకు బెల్లం కావచ్చు, బంగారం రూపంలో మొక్కులు సమర్పించుకుంటున్నారు. మరికొంతమంది మహిళలు ఒడిబియ్యం, చీర, సారెలతో అమ్మవార్ల మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహామేడారం జాతర ఈ రోజుతో ముగియనుంది. మళ్ళీ 2028లో మళ్ళీ ఇట్లాంటి వైభవోపేతమైన మహాజాతర జరిగే అవకాశం ఉండడంతో మళ్ళీ 2 ఏళ్లసారికి వచ్చేందుకు ఇటు భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి అమ్మవార్లను సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారు. మరోపక్క మనకు ఇటు జంపన్న వాగు దగ్గర కూడా తల స్నానాలు చేసేవారి భక్తుల రద్దీ కూడా అలాగే కొనసాగుతుంది. అక్కడి నుంచి అమ్మవార్లకు చీరసార, బెల్లం, బంగారం కావచ్చు, దాంతోపాటు ఒడిబియ్యాన్ని తీసుకొని క్యూ లైన్ల ద్వారా వెళ్ళి ఇటు అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు తిరిగి అమ్మవార్ల వనప్రవేశ కార్యక్రమం ఉండబోతోంది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లను మేడారం జాతర
పరిసమాప్తం కానుంది. అయితే సమ్మక్కను ఇటు మనకు చిలకలగుట్టకు కావచ్చు, దాంతోపాటు కన్నెపల్లికి సారలమ్మను, మహబాద్ జిల్లాలోని ఇటు పగిడిద్దరాజు, ఇట్లా నలుగురు వన దేవతలను ఈరోజు సాంప్రదాయ పద్ధతిలో, గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వనప్రవేశంతో ఈ మహామేడారం జాతర 4 రోజుల జాతర ముగియనుంది. ఈ 4 రోజుల పాటు దాదాపు లక్షల్లో ఇటు భక్తులు వచ్చారు. 1 కోటికి పైగానే ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నట్టయితే అంచనా వేస్తున్నారు. మనకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలి వచ్చారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇటు ప్రభుత్వం కూడా మెరుగ్గా ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతోషంగా వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ప్రధాన గద్దె ప్రాంగణం మొత్తం కూడా భక్తుల కిటకిటలాడుతోంది. నిన్న ఇసుకేస్తే రాళ్ళనంతగా 4 గద్దెల వద్ద ఇటు భక్తుల రద్దీ అయితే కొనసాగింది. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో కొంత భక్తుల రద్దీ అయితే తగ్గుతోంది. నిన్న శుక్రవారం రోజు అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కొంత మన ఆలయ ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిన విజువల్స్ మనం చూసాం. ఈ రోజు అందుకు కొంత భిన్నంగా ఈ రోజు కొంత సాధారణ భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజుతో ఇటు జాతర కూడా ముగియనుంది కావడంతో ఇటు చిన్నపిల్లలతో కావచ్చు, వృద్ధులతో వచ్చేవారు ఉదయం నుంచి మనకు తెల్లవారుజామున 5 గంటల నుంచి క్యూ లైన్లో వేచి చూస్తూ ఇటు అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే మహామేడారం జాతర నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులతో ఇటు మనకు తాడవాయి కావచ్చు, పసరా వైపు వెళ్తున్న మార్గాలన్నీ కూడా కిలోమీటర్ల మేర, దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇటు ఆర్టీసీ బస్సులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో ఇటు ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా అయితే ఈ సంవత్సరం 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా వనదేవతల పండుగ మహామేడారం జాతర కొనసాగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు భక్తుల కోలాహలం నడుమ అమ్మవార్లను వనప్రవేశం చేసేందుకు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఇటు అమ్మవార్ల వనప్రవేశం ఉండబోతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి భారీగా పెరిగింది. విఐపీలు కావచ్చు, సాధారణ భక్తులకు సంబంధించిన క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోయి అమ్మవార్లకు బెల్లం, సీరే సారే సమర్పిస్తూ మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. ఇది భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.